అత్తమ్మ టీవీకి స్వాగతం. అత్తమ్మ టీవీలో ఇప్పుడు దమ్ ఆలు కర్రీ ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. రోటీకి చపాతీకి మంచి కాంబినేషన్ కూర. ఈ దమ్ ఆలు కూర చిన్న చిన్న బంగాళదుంపలతో తయారు చేసుకుంటారు. దీన్నే బేబీ పొటాటో కర్రీ అని కూడా అనొచ్చు. ఈ కూర తయారీ కోసం కావలసిన పదార్థాలు: బేబీ పొటాటోస్ అర కేజీ, అంటే చిన్న చిన్న బంగాళదుంపలు ఒక సీజన్లో దొరుకుతాయి. వాటితో ఈ కూర తయారు చేసుకోవాలి. టమాటా ప్యూరీ 1 కప్పు, ఉల్లిపాయ 1 పచ్చిమిర్చి పేస్ట్ 1 కప్పు, పచ్చిమిరపకాయలు 2, దాల్చిన చెక్కలు చిన్నవి 3, లవంగాలు 3, గరం మసాలా పొడి 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, పసుపు 1/2 టీ స్పూన్, కారం 1 టీ స్పూన్. ఇవన్నీ రెడీగా పెట్టుకోవాలి. నూనె 2 టేబుల్ స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టీ స్పూన్లు, జీడిపప్పులు కొద్దిగా. ఇప్పుడు తయారీ విధానం నేర్చుకుందాం. ముందుగా బంగాళదుంపల్ని 3 విజిల్స్ వరకు ఉడికించుకొని చల్లారబెట్టుకోవాలి. చల్లారిన తర్వాత జాగ్రత్తగా తొక్కవలిసి ఈ విధంగా వాటర్లో వేసుకొని ఉంచుకోవాలి. ఇలా అయితే కలర్ మారకుండా ఉంటుంది. బేబీ పొటాటోస్ వలిచి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి నూనె వేసి వేడి చేయండి. నూనె బాగా కాగాలి. కాగిన తర్వాత ముందుగా మనం ఉడికించుకున్న బంగాళదుంపల్ని ఈ నూనెలో వేసుకొని 5 నిమిషాలు వేపుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇవి కాస్త వేగేంత వరకు వేపాలి. మూత పెట్టి కాసేపు మగ్గించండి. ఈ బంగాళదుంపలు నూనెలో కాసేపు వేగితే కూర మరింత రుచిగా ఉంటుంది. అందుకని తిప్పుతూ లో ఫ్లేమ్లో పెట్టి కాస్త కలర్ మారేంత వరకు వేయించి ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మిగిలిన నూనెలో మసాలా దినుసులు వేయండి. అంటే చెక్క, లవంగాలు, అలాగే తయారు చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి పేస్ట్ వేయాలి. దీన్ని బాగా తిప్పుతూ ఇది పింక్ కలర్లోకి మారేంత వరకు వేయించాలి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేపాలి. ఉల్లిపాయ బాగా వేగితేనే రుచిగా ఉంటుంది. అలాగే అల్లం పేస్ట్ కూడా 2 నిమిషాల పాటు వేపండి. ఇప్పుడు అందులో కొద్దిగా జీడిపప్పులు వేయండి. ఇవి కూడా 1-2 నిమిషాలు బాగా వేపాలి. తయారు చేసి పెట్టుకున్న టమాటా ప్యూరీ వేయాలి. టమాటాలని మిక్సీలో వేసి గ్రైండ్ చేస్తే వచ్చిన పేస్ట్ ఇది. 5 నిమిషాలు మూత పెట్టి మగ్గిస్తే ఇది దగ్గర పడుతుంది. దగ్గర పడిన తర్వాత అందులో కారం వేయాలి. అలాగే పసుపు, ఉప్పు వేయాలి. అందులోనే గరం మసాలా పొడి వేయండి. ఇవన్నీ మరొక 2 నిమిషాలు వేపాలి. అందులో పచ్చిమిర్చిని తుంచి వేసుకోండి. అలాగే ఆల్రెడీ ఫ్రై చేసుకున్న బంగాళదుంపలు ఈ మిశ్రమంలో వేయాలి. లో ఫ్లేమ్లో పెట్టి బాగా కలపాలి. ఒక 2 నిమిషాలు ఈ విధంగా తిప్పుతూ వేపాలి. అప్పుడు ఈ గ్రేవీ అంతా బంగాళదుంపలకి పడుతుంది. అందులో తగినన్ని వాటర్ వేసుకోండి. అంటే గ్రేవీ ఎంత కావాలో అంతకు సరిపడా వాటర్ వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి 10 నిమిషాలు బాగా ఉడికించుకోవాలి. అంటే వాటర్ అంతా దగ్గర పడేంత వరకు ఉడికించాలి. పైన కొద్దిగా గరం మసాలా వేసుకోండి. ఇలా బాగా తిప్పి వాటర్ అంతా దగ్గర పడేంత వరకు ఉడికించండి. గరం మసాలా ముందు కొంచెం, ఈ లాస్ట్లో కొంచెం వేసుకుంటే బాగుంటుంది. కూర బాగా ఉడుకుతుంది. చూసారు కదా, దగ్గర పడింది. కరివేపాకు వేసుకొని ఒక 2 నిమిషాలు బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే. చపాతీకి మంచి కాంబినేషన్ కూర ఇది. అలాగే రోటీ, చపాతీ, రైస్లో కూడా బాగుంటుంది. ఎక్కువగా రోటీలోకి, చపాతీలోకి బాగుంటుంది. స్టవ్ ఆఫ్ చేసి వేడి వేడి దమ్ ఆలు కూరని సర్వ్ చేసుకోండి. ఎంత రుచికరమైన దమ్ ఆలు ఈజీగా తయారు చేసుకున్నాం కదా. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఫీడ్బ్యాక్ పంపించండి. రోటీ, రైస్, చపాతీకి మంచి కాంబినేషన్ ఈ కూర. రెసిపీ టెక్స్ట్ కోసం attamaTV.com చూడగలరు. ధన్యవాదములు.